ఓం శాంతి 2/2/2026 శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి మరియు ప్రేమించండి, ఎందుకంటే నేనే మిమ్మల్ని సదా సుఖీగా తయారు చేయడానికి వచ్చాను. ప్రశ్న: ఏ పిల్లల ద్వారానైతే నిర్లక్ష్యం జరుగుతూ ఉంటుందో వారి నోటి నుండి ఎటువంటి మాటలు స్వతహాగా వెలువడతాయి? జవాబు: నా భాగ్యంలో ఏముంటే అది లభిస్తుందిలే, స్వర్గంలోకైతే ఎలాగా వెళ్తాను కదా. బాబా అంటారు, ఈ మాటలు పురుషార్థి పిల్లలవి కావు, ఉన్నత పదవిని పొందే పురుషార్థాన్నే చెయ్యాలి. ఉన్నత పదవిని ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు ఇక నిర్లక్ష్యం చేయకండి. పాట: బాల్యపు రోజులను మర్చిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవిస్తూనే మీరు అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దులోని తండ్రికి చెందినవారుగా అయ్యారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెట్టినట్లయితే అనంతమైన వారసత్వం లభించదు. మీరీ విషయాన్ని అర్థం చేయించినా కానీ కొంచెంలోనే ఎవ్వరూ సంతుష్టపడరు. మనుషులు ధనాన్ని కోరుకుంటారు. ధనం లేకుండా సుఖముండదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో ఈ రోజు ఏముంది, రేపేం జరగనున్నది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఒకవేళ వినాశనం నిలబడి ఉందని అర్థం చేసుకున్నా కానీ ఏం చెయ్యాలి అన్నది అర్థం కాదు. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు అని పిల్లలైన మీకు తెలుసు. కొద్దిగా నిప్పురా వంటుకున్నా సరే విస్ఫోటం జరగడానికి సమయం పట్టదు. ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం అయిపోయినట్లేనని పిల్లలకు తెలుసు. అందుకే ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడంతో తండ్రిని మర్చిపోయి దుఃఖం తీసుకుంటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని తీసుకుంటారు. ఇక్కడికి మీరు వచ్చిందే ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వడానికి, రాజారాణులకు నౌకర్లుగా అవ్వడానికి మరియు ప్రజలకు నౌకర్లుగా అవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి మీ పురుషార్థం ఇక కల్పకల్పాంతరాలకు నిలిచిపోతుంది. నేను ఎంత పురుషార్థం చేశాను అన్నది చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి చెప్తున్నారు, మీ అవస్థను చూసుకుంటూ ఉండండి. మధురాతి మధురమైన బాబా, వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. వారిని మనం ఎంతగా స్మృతి చేస్తున్నాము? మీ ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు దగ్గరలోకొచ్చి చేరుకున్నామని భావిస్తారు. కొంతమంది అలసిపోతారు కూడా. గమ్యం ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు అని అనుకుంటారు. గమ్యానికి చేరుకుంటే ఆ కృషి కూడా సఫలమవుతుంది. ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటున్నారు అనేది ప్రపంచానికి తెలీదు. భగవంతుడని ఎవరినంటారు అన్నది కూడా ప్రపంచానికి తెలీదు. భగవంతుడు అని అంటారు కూడా, మళ్ళీ రాయి రప్పల్లో ఉన్నారని అంటారు. మనం తండ్రికి చెందినవారుగా అయ్యామని
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి యొక్క మతంపైనే నడవాలి. విదేశాల్లో ఉన్నా సరే అక్కడుంటూ కూడా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతం లభిస్తుంది. స్మృతితో తప్ప ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు. మీరంటారు, బాబా, మేం మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఏ విధంగా మా మమ్మ బాబా వారసత్వాన్ని తీసుకుంటారో అదేవిధంగా మేం కూడా పురుషార్థం చేసి వారి సింహాసనంపై తప్పకుండా కూర్చుంటాము. మమ్మ బాబా రాజరాజేశ్వరులుగా అవుతారు కావున మేం కూడా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒకటే. మీకు చాలా కొద్దిగా నేర్పించడం జరుగుతుంది. అదేంటంటే కేవలం తండ్రిని స్మృతి చేయండి. దీనిని సహజ రాజయోగ బలమని అంటారు. యోగంతో చాలా బలం లభిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. మేమేవైనా వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవిస్తామని, పదభ్రష్టులం అవుతామని మీరు అర్థం చేసుకుంటారు. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. సద్గురువుకు నింద తీసుకొచ్చిన వారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరని అంటూ ఉంటారు. అక్కడ వారు గురువుకు నింద తీసుకొచ్చిన వారు అని అంటారు. నిరాకారుని గురించి ఎవరికీ తెలీదు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడు అని అంటూ ఉంటారు కూడా. సాధు సన్యాసులు మొదలైన వారందరూ భక్తులే. భక్తులే గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. భక్తులు భక్తులకు ఫలాన్ని ఇవ్వరు. భక్తులు భక్తులకు ఫలాన్ని ఇచ్చినట్లయితే ఇక భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేయడము? ఇది ఉన్నదే భక్తి మార్గము. అందరూ భక్తులే. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడు. అంతేకాని ఎక్కువ భక్తి చేసేవారు తక్కువ భక్తి చేసేవారికి ఫలాన్ని ఇస్తారు అని కాదు. అలా కాదు. భక్తి అంటే భక్తే. రచనకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? వారసత్వం రచయిత నుండే లభిస్తుంది. ఈ సమయంలో అందరూ భక్తులే. జ్ఞానం లభించినప్పుడు భక్తి దానంతటదే దూరమైపోతుంది. జ్ఞానం జిందాబాద్ అవుతుంది. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా లభిస్తుంది? అందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళిపోతారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని, దానికంటే ముందే పురుషార్థం చేసి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తంగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వాన్ని ఇవ్వడానికే తండ్రి పిల్లలను రచిస్తారు. మనం ఎలాగా శివబాబాకు చెందినవారమే. వారు పిల్లలకు వారసత్వంగా ఇవ్వడం కోసమని సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వాన్ని ఇస్తారు కదా. ఆత్మలైతే పైన ఉంటాయి. అక్కడైతే వారసత్వం లేక ప్రారబ్ధం యొక్క విషయమే ఉండదు. మీరిప్పుడు పురుషార్థం చేసి ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది. బాంబులనేవి దాచిపెట్టుకోవడానికి ఏమీ తయారు చేయలేదు. ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు తండ్రి మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. లేదంటే అంతిమంలో చాలా ఎడవాల్సి ఉంటుంది. లౌకిక చదువు యొక్క పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ కోపంలో వెళ్లి నీటిలో పడి మరణిస్తారు. ఇక్కడ కోపం యొక్క విషయమేమీ లేదు. చివర్లో మీకు సాక్షాత్కారాలు చాలా జరుగుతాయి. మనం ఎలా ఎలా తయారవుతామో అనేది కూడా తెలిసిపోతుంది. తండ్రి పని పురుషార్థం చేయించడము. పిల్లలంటారు, బాబా, మేము కర్మలు చేస్తూ స్మృతి చేయడం మర్చిపోతున్నాము అని.
మరికొంతమంది అంటారు, స్మృతి చేయడానికి తీరిక లభించడం లేదు అని. అప్పుడు బాబా అంటారు, అచ్చా, సమయం తీసి స్మృతిలో కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా మేము బాబాను స్మృతి చేయాలి అన్న ప్రయత్నమే చేయండి. అందరూ కలిసి కూర్చుంటే మీరు స్మృతి బాగా చేస్తారు, సహాయం లభిస్తుంది. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము. ఎవరైనా విదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి, తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, అదేమిటంటే తండ్రిని స్మృతి చేయండి. యోగ బలంతో అన్ని పాపాలు భస్మమైపోతాయి. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతే. ఎక్కడికి వెళ్లాల్సిన విషయమేమీ లేదు. ఇంట్లో ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకపోతే స్మృతి చేయలేకపోతారు. అందరూ వచ్చి ఇక్కడున్న క్లాస్లో చదువుకుంటారని కాదు. మంత్రం తీసుకున్న తర్వాత ఎక్కడికైనా సరే వెళ్ళండి. సతోప్రధానంగా అయ్యే మార్గానైతే తండ్రి ముందే తెలియజేశారు. అయితే సెంటర్కు వెళ్ళినట్లయితే కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా సెంటర్కు వెళ్ళలేకపోతే, వర్షం పడుతూ ఉంటే లేదా కర్ఫ్యూ జరుగుతూ ఉంటే, ఎవరూ బయటకు వెళ్ళలేకపోతుంటే అప్పుడేం చేస్తారు? తండ్రి అంటారు, ఏమీ పర్వాలేదు, శివుని మందిరంలో అభిషేకం చెయ్యాల్సిందేనని కాదు. ఎక్కడున్నా మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. ఇతరులకు కూడా ఇదే విషయాన్ని చెప్పండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు దేవతలుగా అయిపోతారు అని. రెండే మాటలున్నాయి. రచయితైన తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. రచయిత ఒక్కరే. వారు ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేసే మంత్రం లభించింది. తండ్రి అంటారు, ఈ బాల్యాన్ని మర్చిపోకండి. ఈరోజు నవ్వుతారు, కాని ఒకవేళ రేపు తండ్రిని మర్చిపోతే ఏడవాల్సి ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. చాలామంది ఏమంటూ ఉంటారంటే, స్వర్గంలోకైతే వెళ్తాను కదా, ఇక భాగ్యంలో ఏదుంటే అది లభిస్తుందిలే. అటువంటి వారిని పురుషార్థి అని అనరు. మనుషులు పురుషార్థం చేసేదే ఉన్నత పదవిని పొందేందుకని. ఇప్పుడు తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు మరి నిర్లక్ష్యం ఎందుకు చేయాలి? ఎవరైతే స్కూల్లో చదువుకోరో అటువంటి వారు చదువుకున్న వారి ముందు సేవకులుగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే వెళ్లి ప్రజల్లో నౌకర్లుగా అవుతారు. అందులో సంతోషపడిపోకూడదు. పిల్లలు సమ్ముఖంలో రిఫ్రెష్ అయి వెళ్తారు. చాలామంది బంధనమున్నవాళ్లున్నారు. ఏం పర్వాలేదు, ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మృత్యు ఎదురుగా నిలబడి ఉందని, యుద్ధం అకస్మాత్తుగానే ప్రారంభమవుతుందని ఎంతగా అర్థం చేయిస్తారు. యుద్ధం ఇక ప్రారంభమైనట్లుగానే కనిపిస్తుంది. రేడియో ద్వారా కూడా అంతా తెలిసిపోతుంది. ఏమాత్రం తేడా చేసినా మేమిలా చేస్తాము అని బెదిరిస్తారు. ముందే అలా చెప్పేస్తారు. బాంబుల విషయంలో చాలా అహంకారం ఉంది. తండ్రి కూడా అంటారు, పిల్లలింకా యోగబలంలో తెలివైనవారిగా అవ్వలేదు. దానికంటే ముందే యుద్ధం జరగడం అనేది డ్రామానుసారంగా జరగనే జరగదు. పిల్లలింకా పూర్తి వారసత్వాన్నే తీసుకోలేదు. ఇప్పుడు పూర్తి రాజధాని ఇంకా స్థాపన అవ్వలేదు. ఇంకా కొద్ది సమయం కావాలి. పురుషార్థం చేయిస్తూ ఉంటారు.
ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు. విమానాలు, రైళ్లు పడిపోతాయి. మృత్యు ఎంత సహజంగా నిలబడి ఉంది. భూమి కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా భూకంపాలే పనిచేయవలసి ఉంటుంది. భూమి కంపించినప్పుడే మొత్తం ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. మృత్యు జరిగే కంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకింకెవ్వరూ లేరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా తండ్రి కూర్చుని ఎంత సహజ రీతిలో అర్థం చేయిస్తున్నారు. నేను మీకు వేరే ఏ కష్టమూ ఇవ్వను. కేవలం తండ్రిని స్మృతి చేయండి. మరియు కామచితిపై కూర్చుని కాలిపోయిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశమేమిటి అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఇలా చెప్పండి, అందరికీ తండ్రైన శివబాబా చెప్తున్నారు, నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు అని. కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. ఇప్పుడు తండ్రి అంటున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఇంతటి సందేశాన్నైతే ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత స్మృతి చేయించగలరు. స్వయం స్మృతి చేస్తూ ఉంటేనే ఇతరులకు అభిరుచితో చెప్పగలుగుతారు. లేకపోతే ఆ మాట మనస్ఫూర్తిగా రాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎక్కడున్నా సరే, ఎంత వీలైతే అంతా కేవలం స్మృతి చేయండి. మిమ్మల్ని ఎవరు కలిసినా సరే వారికి ఇదే శిక్షనివ్వండి. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు, మీరందరూ తమో ప్రధానంగా పతితంగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. ఆత్మే పతితంగా అయ్యింది. సత్యుగంలో పావనాత్మ ఉంటుంది. తండ్రి అంటారు, స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. ఇంకే ఉపాయమూ లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళినా కూడా అనేక మంది యొక్క కళ్యాణం చేస్తారు. తండ్రి మీకింకే కష్టాన్ని ఇవ్వరు. ఆత్మలందరినీ పావనంగా తయారు చేసేవారు పతిత పావనుడైన తండ్రే. అందరికన్నా ఉత్తమోత్తమ పురుషులుగా తయారు చేసేవారు తండ్రి. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్లీ పూజార్లుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజార్లుగా అయ్యాము. రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యం యొక్క అంతిమము. మనం తండ్రిని స్మృతి చేసినట్లయితే పూజార్ల నుండి మళ్లీ పూజ్యులుగా అవుతాము. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. వృద్ధ మాతలు కూడా సేవ చేయాలి. మిత్ర సంబంధికులకు కూడా సందేశాన్నివ్వండి. సత్సంగాలు, మందిరాలు మొదలైనవి కూడా అనేక రకాలైనవి ఉన్నాయి. మీదైతే ఒకే రకమైనది. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివ్ బాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. నిరాకార శివ్ బాబా, సర్వుల సద్గతిదాతైన బాబా ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది అర్థం చేయించడమైతే సహజమే కదా. వృద్ధ మాతలు కూడా సేవ చేయగలరు. ముఖ్యమైన విషయమే ఇది. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళినప్పుడు వారి చెవిలో ఈ మాటను వినిపించండి, నన్ను స్మృతి చేయండి అని గీతా భగవంతుడు చెప్తున్నారు. ఈ మాటనందరూ ఇష్టపడతారు. ఎక్కువగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని కేవలం తండ్రి యొక్క ఈ సందేశాన్ని ఇవ్వాలి. అచ్చా,
భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావించండి. స్వప్నంలో సాక్షాత్కారాలు కలుగుతాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని తండ్రి చెప్తున్నట్లుగా ఆ శబ్దం మీకు వినిపిస్తుంది. స్వయం మీరు కూడా కేవలం ఈ చింతనే చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరిపోతుంది. మనం ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము అంటే సంతోషం ఉండాలి. తండ్రిని మర్చిపోవడం వలనే కష్టం అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది అని తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. వీరికి మార్గమైతే తప్పకుండా సరైనదే లభించిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ సాధువులు మొదలైనవారు శివబాబాను స్మృతి చేయండి అని చెప్తే ఇక వారి వద్దకెవరు వెళ్తారు? ఎటువంటి సమయం వస్తుంది అంటే మీరు ఇంటి నుండి బయటకు కూడా రాలేకపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో వారు మళ్లీ మళ్లీ నారాయణుడి లోకంలో జన్మ తీసుకుంటారు. లక్ష్మీనారాయణుల వంశావళిలోకి వస్తారు కదా, వారు గడియ గడియ రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు ప్రేమించండి. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కావున ప్రేమించడం జరుగుతుంది. దుఃఖాన్ని ఇచ్చేవారిని ప్రేమించడం జరగదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను, అందుకే నన్ను ప్రేమించండి. తండ్రి మతంపై నడుచుకోలే కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంతోషంగా ఉండేందుకు స్మృతి విషయంలో కృషి చేయాలి. స్మృతి బలం ఆత్మను సతోప్రధానంగా తయారు చేస్తుంది. ప్రేమగా ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. రెండో పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. భాగ్యంలో ఏదుంటే అదే లభిస్తుందని కాదు, నిర్లక్ష్యాన్ని విడిచి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. వరదానము, హద్దులోని బాధ్యతలను అనంతంలోకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టో మోహా భవ. నష్టో మోహులుగా అయ్యేందుకు కేవలం మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేయండి. మేం గృహస్థులము, ఇది మా ఇల్లు, ఇవి మా సంబంధాలు అని ఎప్పుడైతే స్మృతి కలుగుతుందో అప్పుడే మోహం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ హద్దులోని బాధ్యతలను అనంతమైన బాధ్యతల్లోకి పరివర్తన చేయండి. అనంతమైన బాధ్యతలను నిర్వర్తిస్తే హద్దులోనివి స్వతహాగానే పూర్తయిపోతాయి. కాని ఒకవేళ అనంతమైన బాధ్యతలను మరచి కేవలం హద్దులోని బాధ్యతలనే నిర్వర్తిస్తే వాటిని ఇంకా పాడు చేస్తారు. ఎందుకంటే ఆ బాధ్యతలు మోహం రూపాన్ని ధరిస్తాయి. అందుకే మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసి నష్టో మోహులుగా అవ్వండి. స్లోగన్, మీరు ఎగిరే వేగాన్ని ఎంత తీవ్రం చేయండంటే విషయాల రూపీ మేఘాలను క్షణంలో దాటి వెళ్ళిపోవాలి. అవ్యక్త ప్రేరణలు ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏ కార్యంలోని సఫలతకైనా
2 భుజాలుంటాయి. ఒకటి పరస్పర విశ్వాసము మరియు 2 ఏకత. ఎక్కడైతే సంఘటిత రూపంలో అందరిది ఒకే మతం ఉంటుందో, పరస్పరం ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో, అక్కడ సఫలత మెడలోని హారంగా ఉంటుంది. సంస్కారాలు భిన్నంగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా. కాని ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ కలిగించేదిగా ఉన్నా కాని ఇతరులు దానికి మద్దతు పలకకండి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకున్నట్లయితే ఏకత నిలిచి ఉండగలదు. ఓం శాంతి.